ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది తెనాల్లో? జగనన్న జగనన్న గారు. ఎందుకు? హీరో హీరో. హీరో అంతే. ఎనఫ్. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువ, అభివృద్ధి తక్కువ ఉన్నారు జనాలు. అభివృద్ధి అనేది నథింగ్, వచ్చేది టైం పడుతుంది. అది అంతే, టైం పడుతుంది. జగనన్న వస్తేనే హైలైట్స్. ఎందుకు అంటున్నారు? ఎందుకు అంతే, జగనన్న అంతే. ఆ, సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయి. జగనన్న అనేది రావాలి, మళ్ళా పేదవాళ్ళు పైకి వస్తారు. అన్ని కంప్లీట్ టైం పడుతుంది. ఇప్పుడు మన తెలంగాణ పోయిన తర్వాత ఏపీ మైనస్, ఆ మైనసే మనకి. అంతే, అది కనుక ప్లస్ అయితే కనుక బాగుండేది. రాజధాని ఏదంటారా మనకి? వస్తాయి టైం పడుతుంది. రాజధాని ఏది? మనం ఏం చెప్పుకోవాలి? జగనన్న వైజాగ్ అంతే. అంతేనా? అంతే. అమరావతి వద్దా మనకి? వస్తుంది, టైం పడుతుంది. అమరావతి కావాలా వద్దని? అమరావతి అని 3 స్టెప్లు ఉంటాయి. 3 స్టెప్లు చూసుకుంటారు అంతమడికి. ఒక్క చోట పెట్టుకుంటే ఏమొచ్చింది? హైదరాబాద్ పెట్టుకున్నారు, మొత్తం అక్కడే పెట్టారు, ఇక్కడేం రాలేదు. అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ డెవలప్ చేశారు, ఇక్కడ చేయలే. ఇక్కడ చేస్తే అంత డెవలప్ అయ్యేది, అవ్వకపోవడం వల్ల మైనస్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. జగన్ వస్తేనే. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది తెనాల్లో? జనసేన. టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా, జనసేన పట్టు. ఎందుకని వైసీపీ తెలియదు మీకు? మడి గురించి సత్తారు, తాగతారు, కొన్నాళ్ళు పోతే చచ్చిపోతారు. చచ్చిపోతారు దెబ్బకి. ఎందుకని? ఎందుకంటే అంత మంచి ముందు అనమాట. మందు ఏమి లేదు, దొరకట్లేదా? యాన్ దొరికేది నూరెండిపోతుంది రేత్రి. ఈ పిల్లం కూడా ఏదో చెప్తారు, ఏమి లేదు. అడ్డు గుర్తుకోవాలి మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. తెనాల్లో ఎవరు రావాలనుకున్నారు మీరు? రాజా గారు అండి. రాజా గారు, ఆలపాటి రాజా గారు. ఇప్పుడు జనసేన పొత్తులో జనసేన నుంచి మనోహర్ గారికి ఇస్తే ఎలా ఉంటది? గారికి ఇస్తాను. మేమైతే టీడీపీకే ఓటేస్తాం, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయమంటే వాళ్ళు. అది టీడీపీ వాళ్ళు జనసేనకి ఇచ్చినా పర్వాలేదు, టీడీపీ ఎవరు పోటీ చేసినా పర్లేదు. వస్తారంటారు కన్ఫర్మ్ గా? బట్ రావాలండి. ఉమ్మడి ప్రభుత్వం, టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుందా? వస్తుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ? మాకు తెలిసినంత వరకు తెనాల్లోనా మాకు తెలిసి ప్రజలు బాగుండాలంటే ఎవరైనా మంచి ప్రభుత్వం వస్తే మంచిది. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా లేదా? మంచిగా అంటే ఏంటి బాగా జరుగుతూనే ఉంది, బాగా జరుగుతుందిగా. శివకుమార్ గారు అందరూ మంచిగానే బాగానే మేలు చేస్తున్నారు, రావచ్చు అనుకుంటున్నాం. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంది? కలిసిన తర్వాత అంటే ఇది అటు ఇటుగా ఉంది, ఏది తెలిసింది తెలియదు. ఇంకా అటు సపోర్ట్ ఇటు సపోర్ట్ ఉంది కాబట్టి ఏదనేది మనం చెప్పలేము, టఫ్ ఉంటుంది. అందుకని ప్రజల్లో ఏదో వాళ్ళకి ఎవరు మనసు అట్టుంటే క్లైమాక్స్ లాగా ఈసారి తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తెలుగుదేశం చేస్తున్నాడు కాబట్టి, లేదా మళ్ళీ గుద్దుకొని మళ్ళీ జగన్ రావచ్చు. కాకపోతే అది లాస్ట్ దాకా ఏది తెలిసేయట్లేదు, ఆయన కలిసాడు కాబట్టి. అది మనకు తెలిసినంత వరకు చెప్పారు. మనోహర్ కన్ఫామ్ గా వస్తారు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు లేవండి మెయిన్. మన దగ్గర డబ్బులు తీసుకుని మనకే పంచుతున్నారు. అంటే ఇప్పుడు అంతకుముందు కరెంట్ బిల్లు 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 2000 3000 వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎవరిని అడుగుతాం? అడిగితే ఏమన్నా ప్రభుత్వం ఉంటారు కదా, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఒక పింఛన్ల వరకు బాగుందండి, బ్రహ్మాండంగా. ముసలి వాళ్ళ వరకు బాగుంది. అది అంటే కొన్ని రాష్ట్రాలు బాగుంది అనుకుంటారు. జగన్ ఎందుకని సార్ ఇన్ని పథకాలు ఎత్తే మళ్ళీ మీరే అదేం క్వశ్చన్ అన్న? అంటే పథకాలు అందరికీ చేరలేదు అన్నారు. అర్హత ఉన్న వాళ్ళు జీవితీ అందరికి కావాలంటే అవదు కదా. పథకాలు ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ తక్కువైపోయింది అంటున్నారు జనాలు. డెవలప్మెంట్ అంటే ఏంటి? రోడ్లు, జాబ్స్. ఇబ్బంది కలిగి ఆకలినోడికి అన్నం పెట్టేది డెవలప్మెంట్. నువ్వు బిల్డింగ్లు కట్టుకుంటే డెవలప్మెంట్ కాదుగా. 5 రూపాయలు ఎన్టీఆర్ భోజనం పెట్టేవారు కదా, తీసేసారు. అది ఉంటే బాగుండని. దాని వెనక కుంభకోణం ఎంత? కుంభకోణం ప్రజెంట్ జనాలు అనుకున్నారు. జనాలు ఎవరు? 5 రూపీస్ భోజనం చేసేవాళ్ళు 5 రూపాయలు పెడుతున్నారు, దానికి బిల్ ఎంత పెడుతున్నారు? తర్వాత ఎవరి మీద వేస్తున్నారు? అది అసలు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఉన్నా సరే దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎక్కడ? అదే అంటారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, మీరు అంటారు. పథకం డైరెక్ట్ గా ప్రజలకు చేరుతుందా లేదా? అంటే చేరడం ఎవరున్నారు? మధ్యలో ఎవరు లేకపోయినా ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు 5 రూపీస్ భోజనం అనేది 5 రూపాయలు భోజనం పెట్టారండి. తర్వాత దానికి తగ్గ 500 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? ఆ తర్వాత 5 రూపాయల భోజనం వచ్చిద్దా? 5 రూపాయల భోజనం వచ్చిద్దా? 2 రూపీస్ బియ్యం రావు కదా జనాలకి. అయితే రావు, ఇస్తున్నారు కదా ప్రభుత్వం. పథకం ఇచ్చింది. దాని వారేందంటే దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుని ఇస్తున్నారు. 2 రూపాయలకి బియ్యం. ఓకే, ఏది ఒక బియ్యం. కానీ నువ్వు కూర పప్పు మొత్తం ఇస్తున్నావు కదా, ఇవన్నీ 5 రూపాయలకి ఎట్లా వస్తున్నాయి? అవును, రావండి. తెలివితే అట్లా
అలా కదా సార్ ఇప్పుడు 2 రూపీస్ కూడా ఇప్పుడు మామూలుగా జనరల్ గా అయితే 5 రూపీస్ అడుగుతున్నారు 50 రూపీస్ అవుతుంది సార్ రైస్ కి కిలో రైస్ కి 2 రూపీస్ ఇస్తున్నారు కదా అదంటున్నా 2 రూపీస్ కి 50 రూపీస్ అవుతుంది రైస్ కానీ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటారండి. ఓకే సార్ పథకం ఇచ్చేటప్పుడు ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది సార్ ఆ ప్రభావం ఎంత ఉంటుంది ఇక్కడ ఏముండదు, వాళ్ళకే పడినప్పుడు ఇంక మూడో ఇప్పుడు 2 కోతులు కొట్టుకుంటే ఏం చేద్దే తెలుగు వాళ్ళని మూడో తీసుకుపోతాడు. ఓకే. వీళ్ళిద్దరిదే సరిగ్గా లేదు లేదంటారు ఈసారి శివకుమార్ గారు వస్తారంటారు 100 పాళ్ళు. 100 పాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే. అకౌంట్లు వేస్తున్నారు ఇక్కడ చేతికి ఇస్తున్నారు ఏది బాగుంటుంది అంటారు చేతికి ఇటువే బాగుంటుంది. చేతికి ఇచ్చే బాగుంటుంది అంటారు. ఓకే అకౌంట్లో వేస్తే ప్రాబ్లం ఏంటి అకౌంట్ లో ఇస్తే వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి, ముసలోళ్ళు వెళ్ళాలి తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళతో పాటు మనవాడు లేకపోతే అల్లుడు బొల్లుడు ఎవరో ఒకరు వెళ్ళాలి, వాళ్ళు ఉంటారు ఉండరు, చేతికి వచ్చిస్తేనే బాగుంటుంది. ఓకే అంటే పెన్షన్ ఏ నెల ఆ నెల తీసుకోవాలన్నారు 2 నెలలు కలిపి ఇవ్వట్లేదు దాని మీద మీ కామెంట్ ఏంటి ఏ నెలకి ఆ నెల ఇవ్వాలండి. అవును ఇస్తా ఒకవేళ ఇంకేం మిస్ అయ్యేదా నెల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అలాంటప్పుడు పిలిచిన ఎందుకు 3 నెలలకి 4 నెలలకి పెట్టుకోవచ్చుగా. అంటే అంటే కొంతమంది చెప్తున్నారు అంటే కొన్ని ప్రభుత్వాలు జరుగుతుంది 2 నెలలైనా 3 నెలలు ఒకసారి ఇచ్చేయి ఇన్ కేసు వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ అబ్బాయి దగ్గర ఎక్కడ ఉన్నారు అనుకోండి మిస్ అవ్వద్దు ఒకసారి అటువంటి టైంలో సందర్భాల్లో ఇచ్చేవారు 2 months కలిపి ఇప్పుడైతే ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరు అంటున్నారు? జనాలు ఇస్తున్నారుగా, మంత్ తీసుకుంటేనే ఇస్తున్నారు నెక్స్ట్ మంత్ అయితే ఈ అమౌంట్ కలిపి ఇవ్వట్లేదు. అదైతే నాకే తెలియదు. ఓకే థ్యాంక్ యూ. తెనాలి ఎవరు వస్తారంటున్నారు మీరు అనుకుంటున్నారు? నాకు పట్టించుకుని దాని గురించి ఉదయం లేవటం కొట్టు దగ్గర జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, పర్వాలేదా? లేదు, అభివృద్ధి లేదంట, ఉద్యోగాలు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఓకే అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసారు కదా, రాజకీయాల గురించి నాకు తెలియదు. తెలియదు అంటారా? ఓకే ఎవరు వస్తారు ఇక్కడ తెనాలిలో? రాజా గారు. రాజా గారు టీడీపీ ఎందుకని? ఏమో తెలియజేసుకోవచ్చు అనుకుంటున్నా స్వామి. తెలుగుదేశం ఎందుకని? ఏంటంటే కొన్ని పద్ధతులు జగన్ గారి బాగోలేదంటారా? పిల్లలకి ఇప్పుడు చదువుకునేది ఫ్రీ సీట్ వచ్చింది వేస్తా అన్నారు, ఫ్రీ సీట్ వేయకుండా ఇల్లుంటే ఏసీ ఉంటే అని జనాలకి వేయకుండా పిల్లల్ని ఇచ్చి లేని వాళ్ళు ఏం చేస్తారు బాధపడుతున్నారు. అలా నేను బాధపడుతున్నా, నాకు లేదు, నాకు ఇల్లుంటే వేయకపోతే నేను బాధపడుతున్నా. 3 పిల్లల్ని నేను చదివిస్తాం వేస్తానని చెప్పి ఫ్రీ సీట్ అని చెప్పి ఫ్రీ సీట్ అని డబ్బులు కడుతున్నాం. మా బాధ మాకుంటదిగా. పోయినసారి కూడా నెక్స్ట్ స్టాక్ వస్తే నేనే చెప్పాను ఈ దెబ్బ వైఎస్ఆర్ వస్తుందని చెప్పాను, వచ్చింది. ఈసారి దేవుడు ఏదో వస్తుందో చెప్తున్నాం. ఓకే గ్యారంటీ తెలియజేసి అనుకుంటున్నాను. ఎలా ఉంది సార్ ఈసారి తెనాలి ఎవరు వస్తారు? వైసీపీ గ్యారంటీ సార్, వైసీపీ గ్యారంటీ 99% వాళ్ళే. 90 సీట్లతో గెలిచినా ఫామ్ చేస్తారు వాళ్ళే, ఏది రాదు. వచ్చే అవకాశాలు కనపడాల. ఎటువంటి సర్వీస్ చేసుకున్నా మీరు 90 స్థానాలైనా గెలుస్తారు వాళ్ళు. ఓకే అది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు కదా, ఎంత చేసినా అంతే. ఎంత చేసినా తెనాలి ఎవరు వస్తారంటారు? జనాల్లో అటు ఇటుగా ఉంది, కొద్దిగా తేడాగానే ఉంది. తేడాగానే ఉంది. తెనాలి మరి ఎంత పని చేస్తున్నప్పుడు తెనాలి ఆయనకి ఇస్తారో కూడా ఇస్తారు తెలియదు, గ్యారంటీ లేదు. ఎవరికి? అన్న అదే శివకుమార్ ఇస్తారు, ఎందుకు ఎవరని గ్యారంటీ లేదు. లేదా? లేదని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? అనుకుంటున్నా. అది ఓకే అంటే శివకుమార్ గారికి ఇస్తే వస్తారా? వస్తాడు, గ్యారంటీ వచ్చేస్తారు. గ్యారంటీ వస్తారు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఏం చేస్తారు మీరు? నేను సీలింగ్ వర్క్లు చేపిస్తా ఉంటాను. ఓకే ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి వచ్చి జగనే వస్తారు బాగుంది. ఎందుకని? అంటే స్కూల్ బాగా డెవలప్ అయినాయి, ఓకే ప్లస్ అమ్మఒడి అని, ప్లస్ ఆశలా అని, మరి 48 సంవత్సరాలు వాళ్ళకి జగనన్న ఆసరా అని చెప్పేసి పథకాలు ఇస్తున్నాడు. ప్లస్ రైతు భరోసా వాళ్ళకి ఇస్తున్నాడు. మన పంటలో పడిపోయినాయి కదా తుఫానికి, దాని వల్ల కూడా బెనిఫిట్ చాలా మందికి అమౌంట్ రిలీజ్ చేశారు. అంటే ప్రభుత్వం బాగానే ఉంది, కాకపోతే రోడ్ల వల్ల కొంచెం చాలా ప్రాబ్లం అయిపోయింది. రోడ్లు చాలా ప్రాబ్లం, అదొకటి అయితే బాగానే ఉంది ప్రభుత్వం. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. ఎవరొస్తే ఏమి చేస్తాం, జనాన్ని మంచి చూడాలి కదా. ఎవరొస్తే ఏమి జనాన్ని బాగా చూడాలి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎవరన్నా ఒకటే సామాన్యం న్యాయం జరగదు కదా, ఎవరు వచ్చినా కానీ. అందరికి సంక్షేమ పథకాలు ఇస్తారు కదా మంచిగా. ఏం పథకాలు దక్కేవాడే దక్కుతాయి, ఎటు తీసుకున్నా వాళ్ళు లాక్కోవడమే తర్వాత. ఎవరు వచ్చినా అంతే అంటారా? ఎవరేమి ఇచ్చినా వాళ్ళు లాక్కోవడమే తర్వాత జనం దగ్గర నుంచి. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రభుదాస్ గారు ఈసారి ఎలా ఉంది సార్? ఇక్కడ తెనాలి ఎవరు వస్తారు ఈసారి? చెప్పలేకపోతున్నామండి, మనకి అర్థం కావట్లేదు. ఈసారి తెనాలి ఎవరు వస్తే బాగుంది అనుకున్నారు మీరు? వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ ఎందుకని సార్?
జగన్మోహన్ రెడ్డి అందరికి పథకాలు అందించాడు. కరోనా టైంలో కూడా ఎన్ని పథకాలు అందినాయి. మా ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు. ఓకే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు కాబట్టి మేము వైసీపీ కావాలని కొట్టుకున్నాం. అంటే జనాలు ఏమన్నా సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ తక్కువైంది అంటున్నారు. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ మన స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అవునండి, మన స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అవుతుంది, 76 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటి నుంచి ఇంతే ఉందిగా, ఏమైనా మార్పు ఉందా? అంటే ఇప్పుడు జనాలు మామూలు సంక్షేమ ఏమంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడినా కరోనాలో సంక్షేమం చేయగలిగాడు. చేస్తా టైం ఉందిగా. అంటే కరోనా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గా రాలేదు, భారతదేశ వ్యాప్తంగా ఉంది అది. అవునండి, చేస్తాడు. నెక్స్ట్ టైం వస్తే డెవలప్మెంట్ చేస్తాడు. ఓకే. తప్ప దాంట్లో టీడీపీ సంక్షేమం వద్దంటారు మీరు. అంటే అనవసరంగా అడగకుండా జనాలు అంటున్నారండి, అడగకుండా ఇస్తున్నారు అన్ని ఎందుకు అంటున్నారు. మరి వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. తీసుకునే వ్యక్తికి ఎవరు కూడా గవర్నమెంట్ మీద వ్యతిరేకత చూపించట్లా. అది కూడా వైసీపీకి ఇస్తున్నారు, వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు. నేను మాట చెబుతున్నా అండి, చెప్పండి. మీరు ఎక్కడికైనా సరే సంక్షేమం తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అన్ని కులాలు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. ఓకే. అన్ని పార్టీ వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు. ఒకరికే ఇవ్వట్లేదు, అదే తప్పది. వైసీపీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మాట మాత్రం తప్పు. అన్ని పార్టీ వాళ్ళకి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా. మాకేం కాదండి, ఏమైందండి, నోట్లతో పోటీ పడ్డాడా. మీటింగ్ వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడుగా. ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే నేను ఒక మాట అడుగుతున్నానండి, మీటింగ్ వచ్చిన వాళ్ళంతా ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్కి ఎన్ని రావాలి మీరు చెప్పండి. 10 లక్షలు తక్కువ వచ్చినాయి, అతను ఇక్కడ ఏ ప్రభావం చూపిస్తాడు మీరు చెప్పండి. తెలంగాణ ఆంధ్ర కదండి. అరే నేను ఒక్కటే మాట్లాడుతున్నా, 2 చోట్ల వేస్తే 2 చోట్లకి వెళ్ళలేకపోయిన వ్యక్తి ఏం చేస్తాడండి? ఇతను గడిస్తే ఏం చేయలేరన్నారు. ఏం చేస్తారండి? ఏం కాదు మాకు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం కాదు మాకేం కాదు. అభివృద్ధి కావాలి అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఓకే. రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే సంక్షేమం అనేటువంటిది దారిద్ర్య రేఖకు దిగునున్న వాళ్ళకి ఇష్టం అనేటువంటిది గౌరవప్రదమైన విషయము. ప్రభుత్వాలు కూడా ఏర్పడేది కూడా పేదవాడిని పైకిస్తారనే ఉద్దేశంతోనే వస్తాయి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓన్లీ సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధిని ఆమడ దూరాన్ని పెట్టి అమరావతి రాజధాని, కోర్టులు, కేంద్ర ప్రభుత్వాలు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, పరిపాలన విధానం ఉండాలని చెప్పి అమరావతిని ఏకైక అమరావతిని చేస్తే వికృతరం చేసి దాన్ని 3 రాజ్యాలను చేస్తానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 3 ముక్కలు ఆడుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజాస్వామ్యాన్ని పక్కన పట్టి అతని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచాలనే ఉద్దేశంతోనే పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అభివృద్ధిలో శూన్యం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఈసారి తెనాలి టికెట్ అనేది జనసేనకి ఇస్తాను అనుకుంటున్నారు జనాలు. అది జనసేన లేదంటే టీడీపీ అనేటువంటిది ఆలోచిస్తే ఏ పార్టీకి ఇచ్చినా సరే చంద్రబాబు గారి మాట ప్రకారము కొలాబరేషన్లతో పనిచేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దానిలో ఏం మాత్రము నికుంచేది లేదు. అయితే ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారము ఓటింగ్ సరళిని బట్టి టీడీపీకే ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు ఏపీలో? ఏపీలోనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే మేబీ టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ తెనాలి ఎవరు వస్తా అనుకున్నారు? తెనాలిలోనా టీడీపీ జనసేన పొత్తులో మనోహర్ గారు వస్తారు అనుకుంటున్నారు. మనోహర్ గారు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందా? ఎందుకంటే బిఫోర్ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన బాగా చేశారు. నెక్స్ట్ ఆయనకి ఇచ్చిన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆయనకి ఇచ్చినా మాకు ఓకే, లేకపోతే డైరెక్ట్ టీడీపీకి ఇచ్చినా ఓకే, ఇబ్బంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఎలా చేస్తారు ఇక్కడ? ఇక్కడ పర్లేదండి, చేస్తున్నారు అంటే చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సరే సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఆయన చేసే పథకాలు ప్రజల్లోకి ఉన్నది, పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ముందులో ఉన్నాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి వస్తే పేదవాళ్ళు అనేవాళ్ళు లక్షాధికారులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఈసారి తెనాలి ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? తెనాల్లో శివకుమార్ బాగానే చేస్తున్నాను, రోడ్లు ఏం పట్టించుకోవట్లేదండి. రోడ్లు బాగాలేదు, అన్ని విషయాల్లో బాగానే చేస్తున్నాను. జనసేన టీడీపీ పొత్తులో పాటు జనసేనకి ఇస్తాను నారాయణ మనోహర్ గారికి. ఆయనకి ఇస్తే ఎలా ఉంటది ఇక్కడ?
అసలు తెనాలి డెవలప్ చేసిందే మనోహర్ గారు అండి. మనోహర్ గారు మనోహర్ గారి వల్ల ఇలా రోడ్లన్నీ హెల్ప్ చేసి నీట్ గా తెనాలి ఉందంటే కారణం మనోహర్ గారే. లాస్ట్ టైం గెలిపించలేపారు జనసేన నుంచి, ఒకసారి చూద్దామని. ఈసారి అయితే గెలుస్తారంటారా మనోహర్ గారు? గెలుస్తారు. టీడీపీ జనసేన పొత్తులు గెలుస్తారు. ఇస్తే కన్ఫర్మ్ గెలుస్తారు. వస్తున్నారు. ఓకే. బ్రేక్ ఇన్స్పెక్టర్ మామూలుగా హింసించట్లా మమ్మల్ని ఆటో డ్రైవర్ తెనాల్లో. ఓకే. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డోర్ తీసుంటే 2000, ఎదర కూర్చుంటే 2000, సీట్లో 2000. ఆటో డ్రైవర్ 2000 కట్టాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. 5000 రాస్తున్నారు, 10,000 రాస్తున్నారు. కానీ జగన్ గారు 10,000 ఇచ్చే సుఖమేమి లేదు. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ తినేస్తున్నారు ఆటో డ్రైవర్ని. చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. అంటే వాళ్ళు చట్ట ప్రకారంగా తీసుకున్నారు. మీరు సరిగ్గా అంటే అన్ని ఫోర్స్ ఉంటున్నాయి సార్. ఫోర్స్ ఉన్నా గానీ ఎదరకొచ్చి బ్రేక్ వేసి ఆపి జనం ఉన్నారు 6 అదే బస్సులో అయితే 70 మంది 80 మంది విజ్ఞాన కాలేజీ టైంలో బస్సు కంటే 50 వెళ్తున్నారు. వాళ్ళని ఏమంటారు ఆటో ఆ కాలేజీ టైంలోనే ఒక ట్రిప్ మేము వేసేది. ఆ ట్రిప్ లోనే మమ్మల్ని అడ్డం తిరిగి ఆపేసేస్తున్నారు. బస్సులను వదిలేసేస్తున్నారు. 50 కింద పడి తట్టే వెళ్తున్నారు బస్సుల్లో. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటో డ్రైవర్లకి. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు శివకుమార్ గారు. శివకుమార్ పైన జగన్ కావాలా చంద్రబాబు కావాలా? జగన్ ఎందుకనండి? ఆయన అంటే అభిమానం ఉంటే సరిపోతుందా? పనులు చేయాలి కదా. చాలా చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ జాబ్ అదొక్కటే కారణం. రాజధాని అంటే మీకు రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నారు మీరు? 3 కావాలా, ఒకటి సరిపోతుందా? 3 రాజధానులు కావాలమ్మా. అమరావతి సరిపోతుందా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ. జగన్మోహన్ పరిపాలన అద్భుతంగా ఉందండి. పేదవాళ్ళకి ఉన్న మామూలుగా ఏంటంటే మధ్యగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని పనులు చేస్తున్నాడు. ఓకే. అతను పెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో లేదు. ఓకే. ఏ వర్గీలో కూడా ఎక్కడ ఏ సీఎం అయినా చేయలే. జగన్మోహన్ రెడ్డి చూసి ఇతర రాష్ట్రాలు చేస్తున్నారు. ఓకే. సచివాలయం ఉద్యోగులు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇదంతా ఎట్లా ఉంది. ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏం పథకం అందలేదు, ఏ పథకం అందలేదు అన్ని చేసి పెడుతున్నారు. వాళ్ళు పింఛన్ తీసుకోవాలంటే ఊరు చివరికి పోవాలి. ముసలోళ్ళు వాళ్ళు నడుచుకుంటూ పోతారా? వీళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టి తెలుపు కొట్టి పింఛన్ ఇస్తున్నారు. ఓకే. ఇంకా అంతకన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తారు? ఇప్పుడు వాలంటీర్లు అందరూ కూడా వైసీపీకి చేస్తున్నారు. వైసీపీకి ఓటేయమని చెప్తున్నారు, అందుకే పెట్టుకున్నారు వాలంటీర్లు అంటున్నారు. అది ప్రోక్. అది అంతా ఏంటంటే ఎవరి ఛానల్స్ వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు ఇవన్నీ. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. మనోహర్ వస్తే బాగుంటుంది. మనోహర్ గారు వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన పొత్తుల్లో మనోహర్ గారు వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకు సార్ వైసీపీ ఎందుకు వద్దు అంటున్నారు? కూడా ఒకసారి చూద్దామని. ఓకే, థ్యాంక్ యూ. జనసేన కూడా వస్తే ఒకసారి చూడాలని. కన్ఫర్మ్ గా వస్తారు? కన్ఫామ్ గా వస్తారు. ఓకే. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ రోడ్లు లేవండి మెయిన్. ఓకే. మన దగ్గర డబ్బులు తీసుకుని మనకే పంచుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు అంతకుముందు కరెంట్ బిల్లు 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 2,000 3,000 వస్తుంది. అంత ఎందుకు వస్తుంది? ఎవరిని అడుగుతాం? అడిగితే ఏమన్నా ప్రభుత్వం ఉంటారు కదా, సమాధానం చెప్పేవాళ్ళు లేరంటారా? లేరు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఒక పింఛన్ల వరకు బాగుందండి, బ్రహ్మాండంగా. ముసలి వాళ్ళ వరకు బాగుంది. అది అంటే కొన్ని రాష్ట్రాల్లో అకౌంట్లు వేస్తున్నారు పెన్షన్స్, ఇక్కడ చేతికి ఇస్తున్నారు. ఏది బాగుంటుంది అంటారు? చేతికి ఇచ్చే బాగుంటుంది అండి. చేతికి ఇచ్చే బాగుంటుంది. ఒక అకౌంట్ లో ఇస్తే ప్రాబ్లం ఏంటి? అకౌంట్ లో ఇస్తే వాళ్ళు ఇల్లు తీసుకోవాలి, ముసలోళ్ళు వెళ్ళాలి తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళతో పాటు మనవడు లేకపోతే అల్లుడు బొల్లుడు ఎవరో ఒకరు వెళ్ళాలి. వాళ్ళు ఉంటారు ఉండరు. చేతికి వచ్చిస్తేనే బాగుంటుంది. ఓకే. అంటే పెన్షన్ ఏ నెల తీసుకోవాలన్నారు, 2 నెలలు కలిపి ఇవ్వట్లేదు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఏ నెలకు ఆ నెల ఇవ్వాలండి. అవును, ఇస్తా. ఒకవేళ ఇంకేం మిస్ అయ్యేదా నెల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అలాంటప్పుడు పిలిచిన ఎందుకు 3 నెలలకు 4 నెలలకు పెట్టుకోవచ్చుగా. అంటే కొంతమంది చెప్తున్నారు, అంటే కొన్ని ప్రభుత్వాలు జరుగుతుంది 2 నెలలైనా 3 నెలలు ఒకసారి ఇచ్చేయి. ఇన్ కేసు వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ అబ్బాయి దగ్గర ఎక్కడ ఉన్నారు అనుకోండి, మిస్ అవ్వద్దు ఒకసారి. అటువంటి టైంలో సందర్భాల్లో ఇచ్చేవారు 2 months కలిపి ప్రతి ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరు అంటున్నారు? జనాలు ఇస్తున్నారుగా. మంత్ తీసుకుంటేనే ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ అయితే ఈ అమౌంట్ కలిపి ఇవ్వట్లేదు. అదైతే నాకే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. బస్సు బాగుంటుంది. టీడీ బస్సు బాగుంటుంది. ఎందుకని? అదంటే ఆయన మనకి డబ్బులు ఇవ్వకపోయినా ఆ పరిపాలన అంతా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు అంటారా? ఏముందండి, ఒకసారి నమ్మి ఓట్లు వేసాము అంటే అన్యాయం కాదు. ఒకసారి నమ్మి ఓట్లు వేసాము ఏమైనా ఉందండి? ₹1 అభివృద్ధి కానీ పిల్లల చదువులు కానీ ఆంధ్ర మొత్తం పోయింది. రాజధాని లేదు మనకి. 7% ఆయన చేసుకుని వచ్చాడు. 30% చేస్తే ఎంత వాల్యుబుల్ వస్తుంది. మన నెక్స్ట్ మనం మీకు ఓటు వేసేవాళ్ళం కదా, ఆయన ఓటు వేసాం సెకండ్ టైం కూడా.
ఏది బాగుంటుంది అంటారు? ఇదే వస్తుంది. ఆలపాటి రాజు గారికి ఇస్తే టీడీపీ బాగుంటుందా, జనసేన? ఎవరైనా గెలుస్తారండి, ఎవరైనా గెలుస్తారు. ఎవరైనా గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? మా పిల్లల చదువులకు ఉపయోగపడింది కదా. ఉపయోగపడింది అంటారు. ఓకే, అది ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, కలిసినా సరే మరి జగనే వస్తాడు అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు లోకల్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు. గద్దె రామ్మోహన్ రావు గారు, అటుపక్క అవినాష్ గారు. అవినాష్. ఓకే సార్, మీ పేరు? కాసిం గారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? మనకు తెలియదు సార్, మనకి ఓకే, మేము లేపాక్షి టీవీ చూస్తున్నాం. మీ పేరేం పేరు సార్? పేరా ఆ. మా ఊరు బుల్లమ్మాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? రాజకీయం పెద్దగా ఏం తెలియదండి. జనాలు ఏమనుకుంటున్నారు జగన్ గారి పరిపాలన గురించి? జనాలా ఇదే తెలుగుదేశం అంటున్నారా? ఈసారి ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తులో ఈ సీట్ జనసేనకి ఇద్దాం అనుకుంటున్నారు జనాలు. అదే ఉందా? వస్తారంటారు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇస్తే? భాస్కర్ గారు జనసేన నుంచి, టీడీపీ జనసేన పొత్తులో భాస్కర్ గారు అబ్బాయి ఈయన మనోహర్ గారు అనుకుంటున్నారు మరి. అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. పొరపాటు. ఈసారి తెనాలి ఎవరు వస్తారు సార్? తెనాలి ఎవరు పోటీ చేస్తున్నారు అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు. వైసీపీలో టీడీపీలో ఎవరు? అంటే టీడీపీ అంటే నాదెండ్ల మనోహర్ గారికి ఇస్తా అనుకున్నారు జనసేన పొత్తులో. జనసేన టీడీపీ పొత్తులు ఇస్తే ఎలా ఉంటది ఇక్కడ? టైట్ టైట్ గానే ఉంటుంది. ఐడియా ఉంటుంది. ఉంటుంది. అయితే టోటల్ ఏంటంటే అన్నావతి శివకుమారే బయటపడతాడు. టైట్ గా బయటపడతాడు. టీడీపీలో అయితే ఇస్తే బాగుంది అన్నారు. టీడీపీలో ఇంకే జనసేన కాకుండా టీడీపీలో ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటది ఎమ్మెల్యే సీట్ ఇక్కడ? ఎమ్మెల్యే ఇక్కడ అలవాటు రాజయ్య కదా ఉంది. రాజా గారు. రాజా గారికి ఇస్తే బాగుంటుంది అంటారు, నాదెండ్ల మనోహర్ గారికి ఇస్తే బాగుంటుంది అంటారు? రాజాకి ఇస్తే బాగుంటుంది. రాజాకి ఇస్తే బాగుంటుంది. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది తెనాలిలో? ఇంకెవరు వస్తారు? శివకుమారే వస్తాడు. శివకుమార్ వస్తారా? శివకుమార్ గారే వస్తాడు. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా ఇక్కడ. ఎన్ని కలిసినా చేసేది ఏముంది? ఏముండదు అంటారా? ఏముంది, శివకుమార్ వస్తాయి సార్ అంటారు. శివకుమార్ గారే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బానే ఉంది. బాగానే ఉందా? బానే ఉంది. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ తెనాలిలో? చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారా? ఓకే అమ్మా. డబ్బులు ఇస్తున్నాడుగా, డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ వద్దంటారా? డెవలప్మెంట్ ఏమైంది ఇప్పుడు? డబ్బులు వస్తే చాలు. డబ్బులు వస్తే చాలు. ఓకే, ఇస్తే బాగుంటుంది సార్ ఇక్కడ. ఎవరు వచ్చినా మాకు తప్పదు సార్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? యావరేజ్. అది యావరేజ్. కొంతవరకు న్యాయం జరుగుతుంది, కొంతమంది జరగలేదు అన్నారు. రుణం తీసుకునే వాళ్ళు కూడా తీసుకోలేదు అన్నారు. ప్రస్తుతానికి అట్లా యావరేజ్ పోతున్నారు. యావరేజ్ పోతుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకని? అంతే, 160% జనానికి ఇచ్చాడు. 160%, 60% మందికి మేలు జరిగినాయి. ఉన్నోడికి కూడా మేలు జరగాలంటే పర్లేదు. ఓకే, ఓకే. ఉన్నోడికి లేనోడికి ఇవ్వాలి, ఉన్నోడికి కూడా ఇవ్వాలంటే ఎక్కడ దిగొస్తాం? సరే అండి, సరే. మాకేం తెలిసింది? ఏం తెలియదు అంటే జనాలు అనుకుంటారు కదా. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? సార్ వస్తారంటారు ఇక్కడ తెనాలిలో శివకుమార్ గారు? రావచ్చు అంటారా? ఓకే అండి. జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఏముంది, పథకాలు బాగున్నాయి కాబట్టి. పథకాలు బాగుంది. ఈసారి ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎఫెక్ట్ ఎలా ఉంటది? పోటాపోటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. తెనాలిలో ఎవరు వస్తారంటున్నారు మీరు అనుకుంటున్నారు? నాకు పట్టించుకుని దాని గురించి ఉదయం లేవటం కొట్టు దగ్గర జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి. పర్వాలేదా? లేదు, అభివృద్ధి లేదంట. ఉద్యోగాలు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసారు కదా, రాజకీయాల గురించి నాకు తెలియదు అంటారా? ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది లేదండి. ఇబ్బంది లేదంటారా? అందరూ కావాలి, అందరూ కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. పరిపాలన ఎలా ఉంది? శివకుమార్ ఎలా చేస్తున్నారు? అంతగా ఏం లేదు. అంతగా ఏం లేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు.
ఎలా ఉంటుందని పోటీ చేస్తారు? చెప్పలేరా? ఓకే, ఎందుకని? ఎందుకంటే మన ప్రభుత్వంలో అసలు ఎవరికి ఏమీ లేదు. ఏమీ లేదండి. ఏముంది అసలు అభివృద్ధి అనేది లేదు. పిల్లలకి జాబులు ఎక్కడ వస్తాయి? ఏమీ రావు. దేశంలో ఉన్నవాడే పక్క రాష్ట్రానికి వెళ్ళటమే. అది మరి ఎవరు వచ్చినా కష్టపడే వాళ్ళకి ఎవరు వస్తే ఉంది సార్. జనరల్ గా మామూలు జనాలు మామూలుగా ఇక్కడైతే గద్దె రామ్మోహన్ గారు వస్తారు. సత్య రామ్మోహన్ గారు వస్తారు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ వరకు, రాష్ట్రం సంగతి మాకు తెలియదు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా సార్, ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ? ఆ ఎఫెక్ట్ ఆ వ్యక్తితో ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి సార్ ఆయన. ఓకే ఓకే, థ్యాంక్ యూ.